టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దూసుకుపోతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడి అసాధారణ బ్యాటింగే కాదు, నాయకత్వ లక్షణాలను కూడా గుర్తించిన సెలక్షన్ కమిటీ ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ఇండియన్ క్రికెట్లో చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ 15 ఏళ్ల కుర్రాడు అసాధారణ క్రికెట్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో టాప్ బౌలర్లను సైతం ఉతికారేస్తూ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అతడి ధనాధన్ బ్యాటింగ్కు క్రికెట్ ప్రియులు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో అతి చిన్న వయసులోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వైభవ్ అంటే ఒక పేరు కాదు, బ్రాండ్. టీమిండియా అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్కు దేశవాళీ క్రికెట్లో ప్రమోషన్ లభించింది. త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. ఎంతో మంది అనుభవజ్ఞులు, రంజీల్లో రాటుదేలిన ఆటగాళ్లు ఉన్న జట్టులో కేవలం 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్గా కీలక బాధ్యతలు అప్పగించారు. చిన్న వయసులోనే తన అద్భుత బ్యాటింగ్తో సత్తా చాటుతున్న వైభవ్ సూర్యవంశీకి సెలక్షన్ కమిటీ ఈ బంపర్ ప్రమోషన్ ఇచ్చింది. ఈ టీం కెప్టెన్గా ఇషాన్ కిషన్ వ్యవహరించున్నాడు. సాధారణంగా దులీప్ ట్రోఫీ లాంటి ఫస్ట్ క్లాస్ టోర్నీలో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అనుభవజ్ఞులకే ఇస్తారు. కానీ వైభవ్ సూర్యవంశీకి ఇటీవల కనబరుస్తున్న అసాధారణ ఆట తీరు, క్రీడా స్ఫూర్తి, మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు సెలెక్టర్ను ఆకట్టుకున్నాయి. కేవలం 15 ఏళ్లకే ఐపీఎల్, ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ల్లో అంతర్జాతీయ స్థాయిలో బౌలర్లను ఎదుర్కొన్నాడు వైభవ్. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి అసాధారణ ఆట తీరే ఈస్ట్ జోన్ టీం వైస్ కెప్టెన్గా నిలబెట్టింది. ఇక దేశవాళీ క్రికెట్ చరిత్రలో దులీప్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నీకి ఇంత చిన్న వయసులో వైస్ కెప్టెన్గా ఎంపికవడం వైభవ్కు దక్కిన అరుదైన రికార్డు. భారత క్రికెట్ కేవలం అనుభవజ్ఞులనే కాదు, ప్రతిభ, నాయకత్వ లక్షణాలు కూడా గుర్తిస్తుందని సెలక్షన్ కమిటీ నిర్ణయం నిరూపించింది. ఇప్పుడు ఈ 15 ఏళ్ల కుర్రాడిపై వైస్ కెప్టెన్గా జట్టును నడిపించడంతో పాటు బ్యాటర్గా ఈస్ట్ జోన్కు పరుగులు సాధించే పెద్ద బాధ్యతను ఉంది. వైభవ్ ఎదుగుదల చూసి క్రీడా పండితులు, అభిమానులు ఆశ్చర్యపోతూనే దులీప్ ట్రోఫీలో అతని ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అంతర్జాతీయ వేదికపై తన మార్కును చూపించాడు. ఇటీవల జింబాబ్వేతో 3 మ్యాచ్ల సిరీస్ వైభవ్ 2 హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ పర్యటనలో బ్లెస్సింగ్స్, ముజర్బానీ, రిచర్డ్ నగరవా వంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాగా సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో భారత స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ స్థానానికి ఎసరు పెట్టాడు. ఈ చిచ్చరి పిడుగుతో ఎంట్రీతో సంజు జట్టులో చోటు కోల్పోయాడు. సెప్టెంబర్లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సంజు ఎంపికైనప్పటికీ ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా అనే గ్యారంటీ లేదు. ఇక జింబాబ్వే టూర్లో అదరగొట్టిన సూర్యవంశీ బీసీసీ ప్రమోషన్ ఇచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్గా సూర్యవంశీని ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్కు డిప్యూటీగా సూర్యవంశీ వ్యవహరించబోతున్నాడు. బీసీసీ అతన్ని అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పగించింది. దీంతో సూర్యవంశీపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా కావడం బీహార్ క్రికెట్కు ఎంతో గర్వకారణమని హర్షవర్ధన్ కొనియాడాడు. ఇక ఇదిలా ఉండగా ఈ బీహార్ వండర్ కిడ్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ తరపున జడేజాతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఏ బౌలర్ను ఎదుర్కోవడానికి భయపడతారు అని హోస్ట్ వైభవ్ని ప్రశ్నించాడు. ఇందుకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అయితే ఎవరికీ లేదు అని 4 పదాల్లో తేల్చి చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక సూర్యవంశీ ఐపీఎల్ బూమ్రా, అజిల్వుడ్, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను సైతం వదలలేదు. వాళ్ళందరిలో బౌలింగ్లో అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించాడు. ఇక టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం సరికాదని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. అతనికి బదులుగా దేశవాళీ స్టార్ సీనియర్ ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్కు ఈ బాధ్యతలు అప్పగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఈస్ట్ జోన్ జట్టులో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ టోర్నీలో అతను ఇషాన్ కిషన్కు డిప్యూటీగా ఉండబోతున్నాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని కొందరంటుంటే మంచి నిర్ణయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సెలెక్టర్లు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన పని లేదన్నాడు. సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీకి బహుమతి ఇవ్వాలనుకోని ఉండవచ్చు, కానీ అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఈ కోణంలో చూస్తే ఏ నిర్ణయం ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. కానీ వైభవ్ సూర్యవంశీకి కోణం చూస్తే ఇది ప్రోత్సాహకరమైన నిర్ణయం. ఇది అతనికి ఖచ్చితంగా మంచి గుర్తింపుని తెస్తోంది. కానీ జట్టులో సీనియర్ ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్ కూడా ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. అతనికి వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుండేది అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇక అభిమన్యు ఈశ్వరన్ 113 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 47 సగటుతో 8,381 పరుగులు చేశాడు. ఇందులో 36 హాఫ్ సెంచరీలు, 27 శతకాలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం కూడా అతనికి ఉంది. అయితే ఈ విషయాన్ని పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని వసీం జాఫర్ తెలిపాడు. వైభవ్ కెప్టెన్సీ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ కెప్టెన్గా జట్టును నడిపించబోతున్నాడు. ఎంతో క్రికెట్ ఆడి ఇప్పటికే బెంగాల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అభిమన్యు ఈశ్వరన్ వంటి అనుభవం కలిగిన ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుండేదని, అదే సమయంలో వైభవ్కి ఇది అదనపు బాధ్యతగా అతను ఎదురు చూడాల్సిన విషయంగా భావిస్తున్నా అని ఆయన తెలిపాడు. ఇక వచ్చే 2-3 ఏళ్లలో అతను సారథిగా ఎదగవచ్చు. అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతి త్వరలోనే కెప్టెన్సీ అవకాశాలు వస్తాయని అనిపిస్తోంది. అతను తప్పకుండా రాణిస్తాడనే నమ్మకం ఉంది. వైస్ కెప్టెన్సీ అతనికి అదనపు ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నా అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈస్ట్ జోన్ ఆగస్టు 23న బెంగళూరు వేదికగా జరిగే తమ తొలి మ్యాచ్లో నార్త్ జోన్తో తలపడనుంది. మరోవైపు ఏదో ఒక రోజు వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్గా అవుతాడని, కెప్టెన్సీ స్కిల్స్ నేర్చుకునేందుకు అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చామని వెస్ట్ జోన్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. అభిమన్యు ఈశ్వరన్ ఇషాన్ కిషన్ కంటే సీనియర్ అని, అలాంటి ఆటగాడికి డిప్యూటీగా వ్యవహరించడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరి వైస్ కెప్టెన్గా అభినవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక భారత క్రికెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అన్నదమ్ముల జోడీలో హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ముందుంటారు. మైదానంలోనైనా బయటైనా వీరు ఎప్పుడూ కలిసి కనిపించిన అభిమానులు తీవ్ర ఆసక్తి నెలకొంటుంది. అయితే గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అసలు మాట్లాడుకోవడం లేదంటూ రకరకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరిపై ముంబై ఎయిర్పోర్ట్లో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అన్నదమ్ములిద్దరూ తమ విభేదాలను మరిచి మళ్లీ కలిసిపోయారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో కృణాల్ పాండ్యా తన సోదరుడైన హార్దిక్కు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయని బలంగా వినిపించడం మొదలైంది. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిచ్ విడాకుల విషయంలో కుటుంబంలో ఇచ్చిన విభేదాలే దీనికి కారణమని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో కృణాల్ పాండ్యా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక వీడియోలో ఈ గొడవలపై పరోక్షంగా స్పందించాడు. నేను నా సోదరుడితో మ్యాచ్ ఆడబోతున్నాను. అంత మాత్రాన మా మధ్య ఉన్నది ఏదీ మారదు. మేమిద్దరం మైదానంలో పోటీదారులమే, కానీ చివరకు అన్నదమ్ములమే. కాబట్టి మ్యాచ్లో గెలవడానికి మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా తమ మధ్య ఉన్న సంబంధాల గురించి హార్దిక్ కానీ కృణాల్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన నేరుగా చేయలేదు.